కౌటాల సర్పంచ్ రిజర్వేషన్ వివాదం, ఎస్టీ స్థానంలో బీసీ అభ్యర్థి నామినేషన్. కౌటాల మండలం బోధంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ, షెడ్యూల్డ్ తెగ, మహిళకు రిజర్వ్ చేయబడింది. ఈ స్థానంలో ఒక బీసీ, వెనుకబడిన తరగతి అభ్యర్థిని నామినేషన్ వేశారని, ఆమె ఒక ఎస్టీ వ్యక్తిని వివాహం చేసుకుని, దొంగ ఎస్టీ సర్టిఫికెట్ను సృష్టించి అక్రమంగా నామినేషన్ దాఖలు చేశారని. ఈ విషయమై భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్, సిర్పూర్ నియోజకవర్గం స్టూడెంట్ ఔట్రీచ్ కన్వీనర్ రామ్టెంకి నవీన్ తీవ్రంగా స్పందించారు. నవీన్ మాట్లాడుతూ, ఈ అక్రమ నామినేషన్ విషయాన్ని మండల రెవెన్యూ అధికారి, ఎంఆర్ఓ, మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఎంపీడీఓ, దృష్టికి తీసుకువెళ్లినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారని ఆయన తెలిపారు. పేద గిరిజన ఆదివాసుల హక్కులను కాలరాస్తూ ఇంత చోద్యం జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణం అని నవీన్ మండిపడ్డారు. ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి. అధికారులు తక్షణమే స్పందించి, బీసీ అభ్యర్థి యొక్క నామినేషన్ను రద్దు చేయకపోతే, కౌటాల ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రామ్టెంకి నవీన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. మాది బోధంపల్లి గ్రామ పంచాయతీ. మా గ్రామ పంచాయతీ పరిధి ఎస్టీ ఉమెన్ మహిళకు సర్పంచ్ స్థానము ఎస్టీ మహిళ కేటాయించడం జరిగింది. మా గ్రామంలో ఒక బీసీ క్యాండిడేట్ నామినేషన్ వేశారు. బీసీ క్యాండిడేట్ ఎస్టీ అతన్ని పెళ్లి చేసుకొని బీసీగా దొంగ సర్టిఫికేట్ సృష్టించి ఆమె ఈరోజు ఎస్టీ రిజర్వ్ స్థానంలో పోటీ చేసింది. మరి పోటీ చేసిన తర్వాత ఆమె దొంగలు అప్పుడున్న ఎంఆర్ఓలు ఎవరో మాకు తెలియదు. అప్పుడున్న ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓలు కానీ వాళ్ళకు సర్టిఫికేట్ జారీ చేసి ఈరోజు మనం అబ్జెక్షన్ చేయడానికి పోతే ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ అవుతలేరు. ఆమె వీళ్ళు ఎంఆర్ఓ గారు మొన్న మేము ఒక లెటర్ ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తే ఆమె సర్టిఫికేట్ రద్దు చేస్తామని చెప్పిళ్ళు. ఈ రోజు వెళ్తే మేము మా చేతిలో ఏం లేదు, మీరు కలెక్టర్ దగ్గర వెళ్ళాలి, పై ఆఫీసర్ దగ్గర వెళ్ళాలని ఈరోజు మాకు మాట దబాయిస్తారు. అక్కడి వరకు వెళ్ళే పరిస్థితి లేదు. మా కలెక్టర్ కానీ అక్కడి వరకు మేము పేద గిరిజన ప్రజలం, మాకు కలెక్టర్ కూడా మా ప్రాంతానికి తెలియదు, మాకు ఎవరు తెలియదు. మేము గిరిజన రైతులం కాబట్టి ఈ యొక్క బీసీ ఉమెన్ ఏదైతే బోధంపల్లి గ్రామ పంచాయతీ సర్టిఫికేట్ నామినేషన్ వేసిందో ఆ సర్టిఫికేట్ని రద్దు చేసి ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించాలి. తిరస్కరించలేని ఎడల మేము కౌటాల మండల ఆఫీస్ ముందు కానీ ఎంపీడీ ఆఫీస్ ఆమె మొత్తం నామినేషన్ చెల్లుబాటు కాకయ్యే వరకు మేము పెద్ద ఎత్తున ఒకవేళ రేపటి వరకు ఈ నామినేషన్ తిరస్కరించకపోతే మేము కౌటాల ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడించడానికి కూడా రెడీగా ఉన్నామని ఈ ఇక్కడ మన క్లస్టర్ ఆఫీస్ ముందు నుండి సముఖంగా తెలియజేస్తున్నాం. కాఘజ్నగర్ టౌన్ పోలీసులు నవంబర్ 28న ద్వారకా నగర్లోని కఘజ్నగర్లో జరిగిన దొంగతనం కేసును విజయవంతంగా ఛేదించారు. ఈ ఘటనలో ఓ ముసలమ్మను మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించి గొలుసు, ఇతర బంగారు ఆభరణాలు మరియు నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. కేసు సంక్షిప్త వివరాలు. ఫిర్యాదుదారు చిలుక తిరుపతి, తోడ్రి, లేట్ మల్లయ్య, వయస్సు 51 సంవత్సరాలు, కులం పద్మశాలి, వృత్తి జూనియర్ లెక్చరర్, నివాసం హౌస్ నెం. 11449 ఏ, ద్వారకానగర్, కాగజ్నగర్ టౌన్. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది. తేదీ 28 ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు, మీ కొడుకు పంపించాడు అని చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు. ముసలమ్మను, ఫిర్యాదుదారు అమ్మ, కింద పడేసి గొలుసు లాక్కొని, అల్మిరాలో ఉన్న మరో గొలుసు, 5 బంగారు ఉంగరాలు మరియు 10,000 నగదు దొంగిలించారు. వారిని బెదిరించి అక్కడి నుండి పారిపోయారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించి పట్టుకున్నారు. నిందితుల వివరాలు. ఏ1 వేముల బాలకృష్ణ బాలు, తండ్రి చంద్రమయ్య, వయసు 41 సంవత్సరాలు, బెల్లంపల్లి, వృత్తి ప్రైవేట్ జాబ్, నివాసం హనుమాన్ బస్తీ, బెల్లంపల్లి. ఏ2 బండి నీలేష్, తండ్రి లక్ష్మణ్, వయసు 34 సంవత్సరాలు, వృత్తి బైక్ మెకానిక్, నివాసం నార్లపూర్, రెబ్బెన మండలం. ఏ3 దూల రాజ్కుమార్, తండ్రి మల్లేశం, నివాసం కత్తెర్ల, తాండూర్ మండలం, పరారీలో ఉన్నాడు. ఏ4 పోగుల తిరుపతి, తండ్రి ఆశాలయ్య, వృత్తి కుల వృత్తి, నివాసం చౌటపల్లి, తాండూర్ మండలం. నేరం చేయు విధానం. భారీ అప్పుల వల్ల ఏ1 బాలకృష్ణ తన అత్తగారిల్లు లక్ష్యంగా పెట్టుకుని దొంగతనం ప్లాన్ చేశాడు. ముందుగానే ఏ2 నీలేష్కు ఇంటి స్థానాన్ని చూపించాడు. నీలేష్ సూచనతో ఏ3 రాజ్కుమార్ను కూడా తీసుకొచ్చారు. ఈ నెల 28న ఇద్దరూ పల్సర్ బైక్ పై వెళ్లి ముసలమ్మను మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. ముసలమ్మను కిందపడేసి గొలుసు లాక్కొని, అల్మిరాలో ఉన్న బంగారం, నగదు దొంగిలించారు. దొంగిలించిన బంగారంను ఏ2 నీలేష్, ఏ1కు ఇచ్చాడు. అందులో ఒక గొలుసును ఏ1, ఏ4 తిరుపతికి అమ్మమని ఇచ్చాడు. తిరుపతి
బెల్లంపల్లి మార్కెట్లోని శంకరాచారి అనే స్వర్ణ కారుకు అమ్మాడు. పునరుద్ధరణ, రికవరీ. 11 గ్రాముల బంగారు గొలుసు, స్వర్ణకారుడు దేవరకొండ శంకరాచారి వద్ద నుండి రికవరీ. 6 గ్రాముల బంగారు 5 ఉంగరాలు, ఏ1 బాలకృష్ణ వద్ద నుండి రికవరీ. నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్ చేసిస్ నం. MD2A11CX7RCA618110. ప్రస్తుతం కేసు స్థితి: ఏ1 బాలకృష్ణ అరెస్ట్, ఏ2 నీలేష్ అరెస్ట్, ఏ4 తిరుపతి అరెస్ట్, ఏ3 రాజ్కుమార్ పరారీలో ఉన్నాడు. శోధన బృందాలు వెతుకుతున్నాయి. అరెస్టైన నిందితులందరినీ రిమాండ్ చేసి ఆసిఫాబాద్ జైలుకు తరలించారు.